మలయాళ హీరో దాదాపు 400కి పైగా సినిమాల్లో నటించి పద్మశ్రీ, పద్మవిభూషణ్ గ్రహీత మోహన్ లాల్ గారైతే రీసెంట్‌గా ఒక మూవీ డైరెక్ట్ చేసి అండ్ అలాగే ఆయనే యాక్ట్ చేసి మన ముందలకైతే తీసుకొచ్చారు 'బరోస్' మూవీ. ఈ 'బరోస్' మూవీ ఎలా ఉంది? ఏంటి అనే విషయానికొస్తే బేసిక్‌గా మనకి 'బరోస్' అంటే ఏంటి అని అనుకుంటున్నారా? 'బరోస్' అంటే ట్రెజరీ ఆఫ్ గాటనీ. అంటే ఏంటి అంటే గుప్త నిధుల్ని కాపాడేవాడే 'బరోస్.' మనకి ఈ స్టోరీ మనకి గ్లింప్స్ గానీ, లేదా ట్రైలర్ గానీ చూసినప్పుడు మీకు సేమ్ టు సేమ్ 'అలావుద్దీన్ అద్భుత దీపం' ఎలా ఉందో అలాగే కనిపిస్తుంది. అండ్ మెయిన్‌గా ఈ స్టోరీ వచ్చేటప్పటికి 400 ఇయర్స్ బ్యాక్ అంటే గోవాలో పోర్చుగీస్ రాజు ది గామా దగ్గర నమ్మిన బంటు 'బరోస్.' సో, 'బరోస్' ఏం చేస్తాడంటే వాళ్ళ పోర్చుగీస్ రాజు యొక్క గుప్త నిధుల్ని కాపాడుతూ ఉంటారు. వాళ్ళ వంశస్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేయడమే 'బరోస్' బాధ్యత. సో, ఆ రకంగా 13వ అంటే 13వ జనరేషన్‌లోకి వచ్చి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అందజేయడమే 'బరోస్' బాధ్యత. సో, 13వ జనరేషన్‌గా ఒక అమ్మాయి అయితే ఉంటుంది. తన ఎవరైతే వంశస్థులు ఉంటారో, ఆ వంశస్థులు ఆ అమ్మాయికి అందజేయడం 'బరోస్' బాధ్యత. సో, అలా లైన్‌లో ఈ స్టోరీ లైన్ అనేది తీసుకోవడం జరిగింది. అండ్ స్టోరీ వచ్చేటప్పటికి అక్కడక్కడే అంటే గోవా అండ్ ఒక చిన్న క్యాసినో ఇక్కడిక్కడే తిరుగుతుంది స్టోరీ. సో, దానివల్ల ఏమవుతుంది అంటే సగటు ఆడియన్‌కి గాని ఎవరికన్నా అంతగా అంటే మైండ్‌లోకి వాళ్ళు తీసుకోలేరు. రిసీవ్ చేసుకోలేరు. అండ్ ఓవరాల్‌గా ఈ సినిమాటోగ్రఫీ గాని, స్క్రీన్ ప్లే విషయానికొస్తే స్క్రీన్ ప్లే కూడా నాకంతగా అనిపించలేదు. ఇంకా బెటర్‌గా చేసుంటే బావుండేది. ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ అంటే ఎందుకంటే ఇది 3డీ మూవీ. నాట్ 2డీ. సో, 3డీలో మనకి విజువల్స్ గాని, అది గాని చాలా బావున్నాయి. కాకపోతే ఎక్కడో కొంచెం మిస్ అయింది. అండ్ అండర్ వాటర్ సాంగ్ ఒకటుంటుంది. ఆ సాంగ్‌లో 3డీ అంటే ఆ యానిమీ ఏదైతే చూపిస్తారో యానిమీ అంతగా అంటే రీచ్ అవ్వదు ఆడియన్స్‌కి అని అనుకుంటున్నాం. బట్ ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో ఏజ్ 18-14 ఇయర్స్ లేదా 18 ఇయర్స్ లోపల వాళ్ళు డెఫినైట్‌లీ వాళ్ళకైతే నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇప్పుడున్న ప్రెజెంట్ జనరేషన్ ఎలా అంటే హాలీవుడ్ మూవీస్, ఇంగ్లీష్ పిక్చర్స్ లేకపోతే కే డ్రామా ఇలా చాలా చూస్తున్నారు యానిమీస్ ఇలాంటివన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఈజీగా కనెక్ట్ అవుతుంది. అండ్ 'మోహన్ లాల్' గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన యాక్టింగ్ అనేది గాని చాలా బావుంది. అండ్ మిగిలిన పాత్రల్లో చేసిన ప్రతి ఒక్కళ్ళు గూడా వాళ్ళ యాక్టింగ్‌లో చాలా చేశారు. స్టోరీని ఇంకొంచెం డెవలప్ చేసి, ఇంకా కొంచెం డిఫరెంట్‌గా తీసుంటే బాగుండేదేమో అని అయితే నాకనిపిచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ గురించి మనం మాట్లాడుకుంటే, సినిమాటోగ్రఫీ గూడా బావుంది. కాకపోతే ఇంకా రీచ్ అవ్వాలి. ఇంకా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జనరేషన్‌కి రీచ్ అవ్వాలి అంటే, ఇంకా హై లెవెల్‌లో చేయాలన్న ఒక పాయింట్ అయితే ఉంది. అండ్ ఓవరాల్‌గా ఈ సినిమా అయితే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న క్రిస్మస్ దీనికి వన్ ఆఫ్ ది మూవీ అని చెప్పాలి. అండ్ ఈ మూవీకి బేసిక్‌గా నేనిచ్చే రేటింగ్ 2/5 అయితే ఇస్తాను. సో, మరి ఈ క్రిస్మస్‌కి ఈ మూవీతో మీరందరూ ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. థాంక్ యూ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్‌టైన్‌మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్‌లో. సో, మీకొక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్‌ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని ఎగ్జైటింగ్ స్టఫ్, సినిమా రిలేటెడ్ స్టఫ్ అంతా మీకు తెలుగులో ఉంటుంది. సో సబ్స్క్రైబ్ టు ఇట్ అండ్ ఫాలో ఇట్. థ్యాంక్ యూ.